ఎడ్యుటెక్. ఇది రైల్వేలో భాగంగా ప్రీవియస్లో గ్రూప్ డీలో అడుగుతున్నటువంటి మ్యాథ్స్ బిట్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగా ఇది 4th వీడియో. మిగతా 3 వీడియోలు ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి తప్పనిసరిగా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్లో మీరు పొందుతారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక క్రమ సప్తభుజి అంటే సప్తభుజి అంటే 7 భుజాలు కలిగినటువంటి బహుభుజి అనమాట. దీంట్లోని అంతర కోణాల మొత్తం ఎంత? సార్ ఆల్రెడీ ఎవరైతే థర్డ్ వీడియో చూసారో దీనికి సెకండ్ లో ఆన్సర్ చెప్తారు, ఎంత 900 అని చెప్పేసి ఈజీగా ఆన్సర్ చెప్తారు. నేను ఆల్రెడీ చెప్పా, ఏదైనా ఒక బహుభుజి ఇచ్చి ఆ బహుభుజిలోని అంతర కోణాల మొత్తం కనుక్కోమంటే మనకేం చెప్పా సూత్రం? ఓకే, అంతర కోణాల మొత్తం ఇంటీరియర్ యాంగిల్ అంటాం కదా. ఇంటీరియర్ యాంగిల్ మొత్తం కనుక్కోవాలంటే మనం సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏం చెప్పాం? n-2 ఇంటూ 180 డిగ్రీస్ అని చెప్పాం, అవునా? సో ఇప్పుడు చూడండి, n-2 అంటే 7 - 2 ఇంటూ 180 డిగ్రీస్. సో 5 ఇంటూ 180 డిగ్రీస్, 5 ఇంటూ 180 డిగ్రీస్ అంటే ఎంత వస్తుంది? 90 అంటే 900 డిగ్రీస్ అనమాట. ఓకే, సో ఇది మనం చేసేటువంటి విధానం. ఫర్ సపోజ్ అష్టభుజి అన్నాడు అనుకోండి. అష్టభుజి అంటే మనం ఏం చేస్తాం? 8 - 2 ఓకే ఇంటూ 180 డిగ్రీస్ అని చేస్తాం. అంటే ఎంత వస్తుంది? 6 ఇంటూ 180. దీన్ని చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఫర్ సపోజ్ పంచభుజి అన్నాడు అనుకోండి, చూస్తా పంచభుజి కూడా మనకి ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, సో మనకు భుజం నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ అష్టభుజి వరకు అన్నిటిని కూడా ఎగ్జామ్లో అడిగాడు. ప్రతిదానికి కూడా ఉపయోగించేటువంటి ఫార్ములా ఇదే. ఓకే, అంతరకోణాల మొత్తానికి ఫార్ములా n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 66, 198, 154 యొక్క గాసాబా అడిగాడు. గాసాబా అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ టేబుల్లో ఇక్కడ వచ్చేటువంటి 3 నెంబర్లు కూడా కట్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం చేయండి అంటే ఏదైనా పెద్ద నెంబర్ల మధ్య అంటే గ్యాప్ ఎక్కడ తక్కువ ఉందో ఆ గ్యాప్ ఎంతనో కనుక్కోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? 198, 154 గ్యాప్ చూడండి. గ్యాప్ ఎంత వస్తుంది? 154 కు 6 కలిపితే 160 వస్తుంది. 160కి 30 కలిపితే 190 వస్తుంది. ప్లస్ ఇక్కడ పైన ఎంత ఉంది? 8 ఉంది. అంటే ఇక్కడ 30, 36, 44 అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? మనకు 44 ఉంది, అవునా? సో అంటే దీని యొక్క గాసాబా 44 అవ్వడానికి అవకాశం ఉంది అనమాట. సో 44ను దీంతో క్రాస్ చేయండి. 44 ఎక్కంలో 66 వస్తుందా? 44 ఎక్కంలో 66 వస్తుందా? రాదు. అంటే 44 కాదు. 44 యొక్క గుణిజం చూడండి. 44 యొక్క గుణిజం ఏం రాసుకోవచ్చు? 22 చోట్ల 44 రాసుకోవచ్చా? అంటే దీంట్లో హైయెస్ట్ గుణిజాన్ని మనం చూసుకోవాలన్నమాట. అంటే 22 ఎక్కంలో 66 వస్తుందా? వస్తుంది. 198 వస్తుందా? వస్తుంది. 154 వస్తుందా? వస్తుంది. కాబట్టి దీని యొక్క గాసాబా ఎంత? మనకు 22 అని చెప్తాం. లేదు నేను ట్రెడిషనల్ మెథడ్ చేస్తానంటే 64, 198, 154 ఈ విధంగా వేసి కూడా మీరు చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన వాళ్ళు ఇలా అయినా చూసుకోండి, లేదంటే ఈ ఆప్షన్ మెథడ్ అయినా ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు మీద 10 న్యూటన్ల శక్తి పనిచేస్తుంది. బలం పనిచేసినటువంటి దిశలో ఆ వస్తువు 5 మీటర్ల దూరం స్థానభ్రంశం జరిగింది. అయితే జరిగిన పని అడిగాడు. సో పని దీన్ని మనము వర్క్ అంటాం. W ఏం చేస్తాం? F/S అంటే వస్తువు మీద ప్రయోగించిన బలం అది ఎంత దూరం జరిగింది అనేటువంటి లబ్ధాన్ని మనము ఏమంటాం అంటే వర్క్ లేదా పని అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ F ఇచ్చాడు. ఎంత? ఎన్ని న్యూటన్ల బలం పనిచేస్తుందంట? 10 న్యూటన్ల బలం. అంటే 10 ఇంటూ ఎంత దూరం స్థానభ్రంశం జరిగింది? 5 మీటర్ల స్థానభ్రంశం ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 10 × 5 అంటే ఎంత? 50. మరి అన్నిట్లో 50 ఉంది. మరి ఏది రైట్ ఆన్సర్? సో మనము ఎప్పుడు కూడా వర్క్ ని దేంట్లో కొలుస్తాం అంటే జౌల్స్ లలో కొలుస్తాం. ఓకే, సో రైట్ ఆన్సర్ వచ్చేసి 50 జౌల్స్ అనేటువంటి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. బాగా గుర్తుంచుకోండి, వర్క్ ని ఎప్పుడు కూడా జౌల్స్ లలో కొలుస్తాం. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ మాత్రమే మారుతాయి. ఇక్కడ 10 తో 20 అవుతుంది, 5 తో 30 అవుతుంది, అంతే తప్ప ఇదే ఫార్ములా పని W = F/S జౌల్స్ లలో తెలుపుతాం. ఓకే, జౌల్స్ లలో తెలుపుతాం అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్, స్థానిక ప్రభుత్వం అనేటువంటిది ఏ జాబితాలో వస్తుంది అని అడిగాడు. సార్ స్థానిక ప్రభుత్వం అనేటువంటిది ఏ జాబితాలో వస్తుంది తెలుసుకునే ముందు, సో భారత రాజ్యాంగంలో 3 రకాల జాబితాలు ఉంటాయి. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా అని ఉంటుంది. సో కేంద్ర జాబితాలో ఉన్నది ఏవేవి అంటే ఇప్పుడు రైల్వేలో ఏం చేశాడంటే రైల్వే ఎగ్జామ్ అనేటువంటిది వివిధ షిఫ్ట్లలో జరుగుతుంది, అవునా? సో గ్రూప్ డి కూడా వివిధ షిఫ్ట్లలో జరుగుతుంది. జరిగినప్పుడు ఏం చేశాడంటే దీంట్లో ఉన్నటువంటి అంశాలని ఒక్కొక్క అంశాన్ని ఇస్తూ ఆ అంశం అనేటువంటిది ఏ జాబితాలో ఉంది. ఫర్ సపోజ్ రైల్వేస్ ఉన్నాయి కదా, రైల్వేస్ అనేటువంటివి ఏ జాబితాలో వస్తాయి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఏది కాదు. ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ యూనియన్ లిస్ట్ అంటే మనకు కేంద్ర జాబితా. ఓకే, కేంద్ర జాబితా. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా. యూనియన్ లిస్ట్ లో ఏమున్నాయి? డిఫెన్స్ అంటే రక్షణ. ఓకే, రక్షణ అనేటువంటిది కేంద్ర జాబితాలో ఉంది. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ అంటే అణుశక్తి ఉంది కదా, అణుశక్తి అనేటువంటిది ఎవరి ఆధీనంలో ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ యుద్ధం మరియు శాంతి, అంటే యుద్ధం చేయాలన్నా లేదంటే శాంతి ఒప్పందాలు చేసుకోవాలన్నా వీటికి సంబంధించినటువంటి అధికారాలన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంకింగ్, ఓకే, బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి? కేంద్ర జాబితా, అంటే కేంద్రం దగ్గర అధికారాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రైల్వే, ఓకే, ఇది కూడా మనకు కేంద్ర జాబితాలో ఉంటుంది. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది అనుకుంటా. రైల్వే అనేటువంటిది ఏ జాబితా? కేంద్ర జాబితాలో ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ మరియు టెలిగ్రాఫ్ ఇవి కూడా మనకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఎయిర్వేస్ అంటే వాయు రవాణా, ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. పోర్ట్స్ అంటే వివిధ రకాల ఓడరేవులు ఉంటాయి కదా, ఈ ఓడరేవులన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉండడం జరుగుతుంది. అంటే వాటిపైన ప్రత్యక్షంగా మనకు కేంద్రానికి అధికారాలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్ అంటే విదేశీ ద్రవ్యం ఉంటుంది కదా, విదేశీ నుంచి వచ్చేటువంటి డబ్బులను లేదా విదేశీ నుంచి వచ్చినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నింటిని కూడా మనకు క్రమబద్ధీకరించేది ఎవరు? కేంద్ర జాబితా. దానిపైన చట్టాలు చేయాలనుకుంటే కూడా ఎవరికి అధికారం ఉంటుంది? కేంద్ర జాబితాకి, అంటే కేంద్రానికి మనకు అధికారం ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చెప్పినటువంటి రక్షణ రంగం కానీ, అణుశక్తి కానీ, యుద్ధం, శాంతి, రైల్వే, టెలిగ్రాఫ్ వీటన్నిటిపైన కొత్త చట్టాలు చేయాలన్నా, దీనిపైన ఉన్నటువంటి చట్టాల్లో మార్పులు చేయాలన్నా ఎవరికి అధికారం ఉంటుంది? కేంద్ర జాబితాకు, మనకు కేంద్రానికి అధికారం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ స్టేట్ లిస్ట్ లో అగ్రికల్చర్, వ్యవసాయం అనేటువంటిది మనకు కేంద్ర జాబితానా, రాష్ట్ర జాబితానా, ఉమ్మడి జాబితానా అని ప్రీవియస్ గ్రూప్ డీలో అడిగాడు. ఏ దాని కిందకి వస్తుంది? రాష్ట్ర జాబితా కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పోలీస్, సార్ ఇక్కడ చూడండి, రక్షణ రంగం, డిఫెన్స్ ఏదైతే ఉందో అది మనకు కేంద్ర జాబితా. పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో అది రాష్ట్ర జాబితా కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా లోకల్లో ఉండేటువంటి జైల్స్ ఉంటాయి కదా, ఆ లోకల్లో ఉండేటువంటి జైల్స్ అన్ని కూడా రాష్ట్ర జాబితా కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్ ఏదైతే స్థానిక ప్రభుత్వం ఉంది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం కిందకి వస్తుంది. సో ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ ఇదే చూడండి, ఇక్కడ చూడండి క్వశ్చన్. స్థానిక ప్రభుత్వం అనేటువంటిది ఏ జాబితా కిందకి వస్తుంది? రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, కరెన్సీ జాబితా, ఏ జాబితా కాదన్నాడు. సో రైట్ ఆన్సర్ ఏంటి? రాష్ట్ర జాబితా, స్థానిక ప్రభుత్వం. ఓకే, లోకల్ గవర్నమెంట్ అనేటువంటి దీనాధీనంలోకి వస్తుంది, రాష్ట్ర జాబితా కిందకి రావడం జరుగుతుంది. స్టేట్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ హెల్త్. ఓకే, పబ్లిక్ హెల్త్, అదేవిధంగా ల్యాండ్ అంటే భూ వ్యవహారాలు, అదేవిధంగా లిక్కర్ అంటే మందుకు సంబంధించినటువంటివి, ట్రేడ్ అండ్ కామర్స్ అంటే చిన్నవి సంబంధించినటువంటి ట్రేడ్స్ కానీ, లైవ్ స్టాక్ అంటే జంతువులు ఉన్నాయి కదా, జంతువుల పరిరక్షణ కానీ, వీటికి సంబంధించినటువంటి చట్టాలు కానీ, ఇవన్నీ ఇవి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్ లో ఉండేటువంటి ఏమైనా రిక్రూట్మెంట్స్ ఉంటాయి అవి కూడా మనకు స్టేట్ ప్రభుత్వమే చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. ఓకే, ఉమ్మడి జాబితా. విద్య అనేటువంటిది ఏ జాబితాలో ఉందని అడుగుతారు. విద్య, ఓకేనా, విద్య అనేటువంటిది ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే దీనిపైన చట్టాలు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అండ్ రెండింటి పైన కూడా కలిసి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొంత డబ్బును విద్య పైన స్పెండ్ చేయాలనుకుంటే కొంత అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కొంత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని దాని ఆధారంగా ఈ విద్య అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అగ్రికల్చర్ అదర్ దెన్ అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా వేరే భూములు ఉంటాయి కదా, అవి కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫారెస్ట్, అడవులు ఉన్నాయి కదా, ఈ అడవులన్నీ కూడా మనకు దేని ఆధీనం కిందకి వస్తుందంటే ఉమ్మడి జాబితా కిందకి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ యూనియన్ అడ్మినిస్ట్రేషన్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, సో ఈ యొక్క ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఉమ్మడి జాబితా కిందకి వస్తాయి, అంటే కొన్ని రకాల సంఘాలు అనమాట. నెక్స్ట్ అడాప్టేషన్ అండ్ సక్సెషన్ అంటే ఎవరైనా కొంతమందిని దత్తత తీసుకోవాలనుకుంటారు కదా, అంటే చిన్నపిల్లలు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండింటి పర్మిషన్ తోటే మనం దత్తత తీసుకోవడం జరుగుతుంది. వాటిపైన చట్టాలు చేయాలన్నా రెండు కలిసి చేస్తాయి అనమాట. ఓకే, సో ఇది మనకు కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మరి మ్యాథ్స్ లో జిఎస్ ఎందుకు చెప్పినామంటే ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి నేను ఒకే దగ్గర చెప్తే మీకు అర్థమవుతుంది అన్నట్టు చెప్పాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోడియం కార్బోనేట్ యొక్క రసాయన సూత్రం అడిగాడు. సో సోడియం కార్బోనేట్ అంటే మీ అందరికీ తెలుసు, Na2CO3. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సోడియం కార్బోనేట్ అడిగాడు, మిగతా వాటిని కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పిన ప్రతిది కూడా ప్రీవియస్ గ్రూప్ డీలో అడిగిన బిట్టే. ఓకే, సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. ఓకే, Na2CO3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, Na2CO2 ఇచ్చాడు, Na3CO2 ఇచ్చాడు, NaCO2 ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడు. Na2CO3 సోడియం కార్బోనేట్. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్, చూడండి సోడియం బైకార్బోనేట్. Na2CO3 అయితేనేమో సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అన్నాడు అనుకోండి. సోడియం బైకార్బోనేట్ అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే NaHCO3 అని చెప్తాం. NaHCO3 చాలా చాలా ఇంపార్టెంట్, సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH. ఓకే, కాపర్ సల్ఫేట్ అంటే CuSO4. సిల్వర్ నైట్రేట్ ఇది చాలా సార్లు అడిగాడు, 3 to 4 టైమ్స్ అడిగాడు. సిల్వర్ నైట్రేట్ యొక్క ఫార్ములా ఇక్కడ ఏం చేశాడంటే Ag2NO3, ఓకే, AgNO2, ఓకే, AgNO, నెక్స్ట్
AgNO3 ఈ విధంగా మనకు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. 3 టైమ్స్ అడిగాడు ఇదే బిట్టు. సిల్వర్ నైట్రేట్ అంటే AgNO3. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మీ అందరికీ తెలిసిందే HCl. సల్ఫ్యూరిక్ ఆమ్లం మీ అందరికీ తెలిసిందే H2SO4. నైట్రిక్ ఆమ్లం HNO3. ఈ మూడు కన్ఫ్యూజ్ కాకండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం. అమోనియం క్లోరైడ్ NH4Cl. ఓకే, నెక్స్ట్ పొటాషియం డైక్రోమేట్, పొటాషియం పర్మాంగనేట్ ఈ రెండింటిని కూడా మోర్ దెన్ 4 టైమ్స్ అడిగారు సార్. 4 టైమ్స్. కొన్నిసార్లు ఏమో A2Cr2O7 అనేటువంటిది ఏంటి అని అడిగాడు. పొటాషియం క్రోమేటా, పొటాషియం డైక్రోమేటా, పొటాషియం పర్మాంగనేటా, పైవేది కాదు, ఈ విధంగా ఇచ్చాడు అనమాట. ఇటు నుంచి ఇటన్న అడగొచ్చు, ఇటు నుంచి ఇటన్న అడగొచ్చు. సో పొటాషియం డైక్రోమేట్ అంటే A2Cr2O7. ఓకే, O7 అంటే పొటాషియం పర్మాంగనేట్ అంటే KMnO4. కన్ఫ్యూజ్ కాకండి, చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఇవే కాకుండా కొన్నిసార్లు ముఖ్యమైన ధాతువు వాటికి సంబంధించిన ఫార్ములా అడిగాడు. లేదంటే అల్యూమినియం అనేటువంటి లోహం ఏ ధాతువు నుంచి తీసుకుంటారని అడిగాడు ఎగ్జామ్లో. అల్యూమినియం అనేటువంటి లోహం బాక్సైట్ అనేటువంటి ధాతువు ద్వారా తీసుకోవడం జరుగుతుంది, బాక్సైట్. ఓకే, ఈ విధంగా లోహం వాటికి సంబంధించిన ధాతువులు కూడా అడిగాడు. లేదంటే బాక్సైట్ యొక్క ఫార్ములా ఏంటి అని అడిగాడు. ఇక్కడ చెప్పే ప్రతి టేబుల్ కూడా ఇంపార్టెంట్. ఇది నేను ఎక్కడి నుంచో తీసుకోలేదు, 10th క్లాస్ ఎస్సీఆర్టీ బుక్ లోకి వెళ్ళి లోహ సంగ్రహణ శాస్త్రం ఉంటుంది, అక్కడ నుంచి తీసుకున్న. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. బాక్సైట్ అంటే Al2O3 2H2O. దీన్ని ఏ విధంగా ఇచ్చాడంటే Al2O3 half H2O, H2O, 2H2O, 4H2O ఈ విధంగా ఇచ్చాడు ఆప్షన్లలో. సో Al2O3 ఎంత ఇంపార్టెంటో 2H2O కూడా అంత ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాపర్ ఐరన్ పైరటీస్ యొక్క ఫార్ములా. కాపర్ ఐరన్ పైరటీస్ అంటే H2 రావడం జరుగుతుంది, CuFeS2. ఇది కాపర్ లోహాన్ని సంగ్రహించడం కొరకు కాపర్ ఐరన్ పైరటీస్ అనేటువంటి ధాతువు నుంచి దీన్ని కాపర్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జింక్ బ్లెండ్ అంటే ZnS. మ్యాగ్నసైట్ మెగ్నీషియం లోహం కొరకు ఇక్కడ చూడండి, మెగ్నీషియం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 ద్వారాల మనకు లోహాన్ని సంగ్రహిస్తాం అనమాట, మెగ్నీషియం లోహాన్ని. ఒకటి మ్యాగ్నసైట్ ద్వారా, ఇంకోటి ఎప్సమ్ లవణం ద్వారా. మ్యాగ్నసైట్ ఫార్ములా వచ్చేసి MgCO3. మెగ్నీషియం MgCO3 లేదా ఎప్సమ్ లవణం ఇది ఇంపార్టెంట్, MgSO4 7H2O. క్వశ్చన్ ఏం అడిగాడంటే ఎప్సమ్ లవణంలో ఎన్ని నీటి అణువులు ఉంటాయని అడిగాడు. ఎన్ని నీటి అణువులు ఉంటాయి? 7 నీటి అణువులు ఉంటాయి, 7H2O చెప్తున్నాం కదా, ఇది కూడా అడిగాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ హార్నెస్ సిల్వర్ అంటే సిల్వర్ ను మనం పొందడం కొరకు ధాతువు హార్నెస్ సిల్వర్ అనేటువంటి ధాతువు ద్వారా తీసుకుంటాం. హార్నెస్ సిల్వర్ యొక్క ఫార్ములా AgCl. నెక్స్ట్ మ్యాంగనీస్ ను పైరోలూసైట్ అనే ద్వారా తీసుకుంటాం, MnO2 అనేటువంటి ద్వారా. దాని ద్వారా మనము సంగ్రహించడం జరుగుతుంది. హెమటైట్ ఇక్కడ చూడండి, హెమటైట్ Fe2O3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు, హెమటైట్ Fe. ఓకే, ఐరన్. నెక్స్ట్ జింకైట్ నుంచి తీసుకుంటాం, ZnO. సోడియం, ఓకే, NaCl. దీన్ని రాక్ సాల్ట్ నుంచి తీసుకుంటాం, NaCl. నెక్స్ట్ Hg హైడ్రార్జియం, దీన్ని సిన్నాబార్ నుంచి తీసుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సిన్నాబార్ హైడ్రార్జియం అనేటువంటి దాన్ని ఏ ధాతువు నుంచి సంగ్రహిస్తారని అడిగాడు. డైరెక్ట్ పేరు ఇచ్చాడు ఆప్షన్లలో. ఇక్కడ ఫార్ములా రూపం ఇవ్వకుండా సిన్నాబార్ అని ఇచ్చాడు. సిన్నాబార్, మ్యాగ్నసైట్, గెలినా ఈ విధంగా ఇచ్చాడు అనమాట. ఇక్కడ హైడ్రార్జియం, అదేవిధంగా ప్లబం, Pb ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. Hg అనేది సిన్నాబార్ నుంచి వస్తుంది, Pb అనేటువంటిది గెలినా నుంచి వస్తుంది. గెలినా అంటే PbS, గుర్తుంచుకోండి. HgS అంటే సిన్నాబార్, ఓకే, గెలినా అంటే PbS. మ్యాగ్నెటైట్ అంటేనేమో Fe3O4. సరే ఇక్కడ గమనించండి, హెమటైట్ అంటేనేమో Fe2O3, మ్యాగ్నెటైట్ అంటేనేమో Fe3O4. రెండు కూడా కన్ఫ్యూజ్ కాకండి, ఆప్షన్లు ఈ రెండే ఉంటాయి మీకు. నెక్స్ట్ జిప్సమ్, కాల్షియం సల్ఫేట్ 2H2O, CaSO4 2H2O. సున్నప్రాయి CaCO3, కార్నలైట్ KCl NgCl2 6H2O. కార్నలైట్ అనమాట. ఓకే, ఇవి మనకి ఎగ్జామ్ లో ప్రీవియస్ లో అడిగారు. మళ్ళీ చెప్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, 10 టైమ్స్ చదవండి. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ క్వశ్చన్. తూర్పుని ఈశాన్యంగా భావిస్తే పశ్చిమం ఏమవుతుందని అడిగాడు. సార్ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. మనకేమన్నాడు? తూర్పు ఈశాన్యం అయింది. సో తూర్పు ఇక్కడ ఉంది, ఈశాన్యం ఇక్కడ ఉంది. అంటే ఏ డైరెక్షన్ లో తిరుగుతుండు? యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశలో 45 degrees తిరుగుతుండు. నెక్స్ట్ దానికి కూడా ఏం చేయాలి? అపసవ్య దిశలో 45 degrees తిరగాలి. పశ్చిమం ఏమవుతుంది అంటే పడమర ఇక్కడ ఉంది, దీనికి అపసవ్య దిశ అంటే ఇది.
ఇక్కడ 45 డిగ్రీస్ తిరగాలి. 45 డిగ్రీస్ తిరుగుతా మనకు వచ్చేది ఏంటి? నైరుతి. అంటే రైట్ ఆన్సర్ ఏమవుతుంది? నైరుతి అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కౌశిక్ ఒక ఆట వస్తువుని 180 రూపాయలకు కొని 202 రూపాయలకు 202.50కు అమ్మాడు. అంటే 202.5కు అమ్మాడు అనమాట. అయితే లాభం ఎంత అని అడిగాడు. సో ఇది 100% అయితే ఇది ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని మీరు ఏం చేయొచ్చు? 202.50 ఇంటూ 100/180 ఇలా అన్నా చేయొచ్చు. లేదా ఇది చూడండి, 180 100%. దీంట్లో 10% ఏమవుతుంది? మనకు 18 రూపీస్ అవుతుందా? సో ఇక్కడ ఈ రెండింటి మధ్య గ్యాప్ చూడండి ఎంత ఉంది? 22.50 ఉంది. అవునా? సో ఇక్కడ ఆల్రెడీ 10% దాటింది. అంటే 10% కన్నా ఎక్కువ. 10% కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్లు 4 ఉన్నాయి. కాబట్టి ఇంకా చూడండి ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 10% కన్నా అంటే 18 రూపాయలు వచ్చింది. మనకి ఎక్కువ ఎంత ఉంది? 4.5 పైస ఉంది. 4.5 పైస అంటే సగం తీసుకోండి. 10% సగం ఎంత? 5%. 5% అంటే 9 రూపీస్ రావడం జరుగుతుంది. కానీ మనకు 9 రూపీస్ అవసరమా? అవసరం లేదు. సో 5% సగం 2.5 అంటే 4.5 వస్తుంది. అంటే 12.5 రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, లేదు మేము ఇలా చేసుకుంటామంటే ఇలా అన్నా చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ 5/12 మరియు 12/5 మొత్తం అడిగాడు. సింపుల్ లెక్క. 5/12 ప్లస్ 12/5 యొక్క మొత్తం అడిగాడు. సో 12 60 కాసాగు. సో 5 5 25, 12 144, 169/60 డైరెక్ట్ చేసడమే. ఓకే, నెక్స్ట్ 2x² ప్లస్ 4x ఈక్వల్ టు 30 యొక్క సమీకరణం యొక్క రూట్స్ అడిగాడు. రూట్స్ అంటే మూలాలు కనుక్కోమని అడిగాడు అనమాట. సో దీన్ని ఏం చేస్తాం? 2x² ప్లస్ 4x ఈ 30ని ఇటు సైడ్ చేసుకుంటే -30 ఈక్వల్ టు 0. ఇట్లా 2 తీసేస్తే x² ప్లస్ 2x మైనస్ 15 ఈక్వల్ టు 0. సో x² ప్లస్ 5x ప్లస్ 3x మైనస్ 15 ఈక్వల్ టు 0. చూడండి నేను ఎలా విభజించాలి అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. మైనస్. ఓకే, 5x మైనస్ 3x. సార్ 15 ఉంది కదా, ఈ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్. 15. ఈ 15 విభజిస్తే ఎలా ఉండాలంటే మనకు ఈ నెంబర్ని విభజించాలి గుణకారం వచ్చే విధంగా. ఇంటూ చేస్తేనేమో 15 రావాలి. ఏవైనా రెండు సంఖ్యలను ఇంటూ చేస్తే 15 రావాలి. ఆ రెండింటిని కలిపినా లేదా తీసేసినా మనకు 2 రావాలన్నమాట. సో 5 3 5 3 15 ఇంటూ చేస్తే 15 వచ్చింది. తీసేస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ రావాలన్నమాట 2. ఓకే, సో ఆ విధంగా. సో ఈ రెండిట్లో కామన్ x తీస్తే x ప్లస్ 5, ఇక్కడ -3 కామన్ తీస్తే x ప్లస్ 5 ఈక్వల్ టు 0. రెండిట్లో x ప్లస్ 5 కామన్ కాబట్టి x ప్లస్ 5 కామన్ తీస్తే x మైనస్ 3 మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. x ప్లస్ 5 ఈక్వల్ టు 0, x మైనస్ 3 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు 3. అంటే -5, 3 అనేటువంటి దీనికి మూలాలు అని చెప్తాం అనమాట. ఓకే, ఇంత అవసరం లేదు. ఇక్కడ తీసిన వెంటనే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ప్రాక్టీస్ వల్ల మీకు వస్తుంది. నెక్స్ట్ చూడండి, ట్రక్ TRUCK. ఓకే, CK ట్రక్ ని మనకి ఏ విధంగా రాశాడంటే RESAI గా రాశాడు. ఓకే, ఇక్కడ ఇలాంటి పాదాలలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి ముందు వైపు అన్న చూడడం లేదా రివర్స్ వైపు అన్న చూడండి. R తర్వాత S వస్తుంది, తర్వాత T రాశాడు. అంటే ఇక్కడ 1 వదిలిపెట్టి -2 సెకండ్ రాశాడు అనమాట. తర్వాత TQR వస్తుంది. అవునా? Q వదిలిపెట్టి R రాశాడు. S తర్వాత T వదిలిపెట్టి U రాశాడు. అంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ వచ్చేదానికన్నా -2 తక్కువ అనమాట. ఓకేనా? సో లేదంటే +2 అన్న రాసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ 2, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తేనేమో +2, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే -2 అనమాట. ఆ విధంగా రాసుకుంటే టూల్కి ఏమొస్తుందంటే మనకు RMMG అనేటువంటిది రావడం జరుగుతుంది. మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చూడండి, 45 మంది 12 రోజులలో పనిచేస్తారంట. 36 మంది ఎన్ని రోజులలో చేస్తారని అడిగాడు. సో 12 ఎక్కం 12 మూల 36, 3 ఎక్కం 3 5 15 అంటే ఎన్ని రోజులు వేస్తారు? 15 రోజులలో వేస్తారు. జస్ట్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు. ఇది చూడండి, సుబీర్ 15 పరీక్షలు రాసి సగటు మార్కులు 29 సాధించాడు. 15 పరీక్షలు రాసిన తర్వాత సగటు స్కోర్ ఎంత వచ్చిందంట? మనకు 29 వచ్చిందంట. రుచిర సగటు స్కోరు 27 సాధించింది. కానీ ఇప్పటివరకు ఆమె 11 పరీక్షలే రాసింది. సువీర్ సగటుతో సరిపోవాలంటే మిగిలిన పరీక్షలలో సుచిర ఎంత స్కోర్ సాధించాలన్నాడు. సరే, ఇక్కడ ఫస్ట్ సువీర్ గురించి చూద్దాం. సువీర్ స్కోర్ ఎంత? 15 టెస్టులలో ప్రతి టెస్ట్లో యావరేజ్గా 29 వచ్చింది కాబట్టి మొత్తం స్కోర్ 15 × 29. 15 × 29 అంటే 30లో వచ్చినాం. 15 మూల 450, 450 వెళ్ళి 15 తీస్తే 435. ఓకే, 435 అనేటువంటిది 15 × 29 చేస్తే 435 వస్తుంది. నెక్స్ట్ ఇంకెవరు? రుచిర ఏం చేసింది? యావరేజ్గా 27 మార్కులు వచ్చినాయి ప్రతి ఎగ్జామ్లో. ఇంతవరకు ఎన్ని పరీక్షలు రాసింది? 11 పరీక్షలు రాసింది. అంటే ఈమె టోటల్ స్కోర్ ఎంత? సువీర్ టోటల్ స్కోర్ 435. రుచిర అంటే 27 అంటే 7 9 2 అంటే 297 అనేటువంటిది ఇతని స్కోర్ అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి. ఎందుకంటే ఇతని 15 ఎగ్జామ్లు, ఇతని 14 ఎగ్జామ్లు. అంటే మిగిలిపోయిన ఎగ్జామ్లు అన్ని ఈమె 4 ఎగ్జామ్ తక్కువ రాసింది.
గ్యాప్ కూడా అంతే ఉండాలి. గ్యాప్ చూద్దాం. గ్యాప్ ఎంత వచ్చింది? 3 కలిపితే 300, 330, 338 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 138 రావడం జరుగుతుంది. అవునా? 138 రావడం జరుగుతుంది. 4 పరీక్షలలో ఈ 4 పరీక్షలకి 138 ఈక్వల్ గా డివిజన్ చేయాలి. డివైడ్ చేయాలి కాబట్టి 138/4 దట్ ఈస్ ఈక్వల్ చేసి ఎంత వస్తుంది? 34.5 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ 34.5. ఓకే, నెక్స్ట్ 12 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువు భూమి పైన కొంత ఎత్తులో ఉంది. ఈ వర్డ్ గుర్తుంచుకోండి. ఒక వస్తువు భూమి పైన కొంత ఎత్తులో ఉంది. ఓకేనా? ఎప్పుడే కానీ లెక్కలో భూమి పైన కొంత ఎత్తులో ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువుకు ఉండే శక్తి స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, స్థితి శక్తికి సమానం. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీకి సమానం, mgh కి సమానం అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. ఎప్పుడే కానీ ఒక వస్తువు భూమి పైన కొంత ఎత్తులో ఉంది, సార్ ఇదే ఇస్తాడు సార్, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లు మాత్రమే మారుతాయి, ఇదే శక్తి ఫార్ములా మీద ఇస్తాడు అనమాట. ఓకే, ఇక్కడ 12 గ్రాములు అన్నాడు. ఎం అంటేనేమో ద్రవ్యరాశి, జి అంటే గురుత్వాకర్షణ, హెచ్ అంటే ఎత్తు. ఇక్కడ ద్రవ్యరాశి ఎంత? 12 కేజీల ద్రవ్యరాశి అన్నాడు. 12 కేజీలు. గురుత్వాకర్షణ జీ విలువ వాడే ఇచ్చిండు 10. మనకి ఏమడిగాడు? కొంత ఎత్తులో ఉంది, మన ఎత్తు ఎంతనో తెలుసుకోవాలి, హెచ్. స్థితి శక్తి ఎంత? 600 జౌల్స్ వాడే ఇచ్చాడు. స్థితి శక్తి ఎంత అన్నాడు? 600 జౌల్స్ అన్నాడు. ఈ జీరోకి ఈ జీరో కట్టు, 12×12=60. అవునా? సో హెచ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తాం? 5 మీటర్స్. ఓకేనా? 5 మీటర్స్ అని చెప్తాం. రైట్ ఆన్సర్ వచ్చేసి 5 మీటర్స్ అని చెప్తాం. సరే, మీరు ఆప్షన్ నుంచి ఆలోచించండి. ఎత్తు ఎప్పుడైనా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లో ఉంటుందా? ఇది కాదు, ఇది కూడా కాదు. ఇంకా మిగిలింది ఏంటి? 5 మీటర్ మైనస్ 5 మీటర్. సో మాక్సిమం హైట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మైనస్ లో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ సైన్స్ ఉన్నాయి. లెక్కలు ఎక్కడన్నా మైనస్ సైన్స్ కనబడుతున్నాయి? లేదు. సో మైనస్ వచ్చే అవకాశం ఉంటే లేదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. లెక్క చేయకుండా కూడా చెప్పొచ్చు, కాకపోతే మీకు ఫార్ములా ఐడియా ఉండాలని చెప్పాను. గుర్తుంచుకోండి, స్థితి శక్తి ఈక్వల్ టు mgh. ఒక వస్తువు భూమి పై నుంచి కొంత ఎత్తులో ఉందంటే mgh అనే ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. x, y అనే పైపులు వరుసగా ఒకటి 32 నిమిషాలు, ఇంకొకటి 16 నిమిషాలలో ఒక ట్యాంక్ నింపగలవు. 2 పైపులు ఏకకాలంలో తెరిచి కొద్దిసేపు తర్వాత y అనేటువంటి పైపును మూసివేయాలి. అప్పుడు ట్యాంక్ అనేటువంటిది 20 నిమిషాల్లో నిండుతుంది. y అనేటువంటిది 8 నిమిషాల తర్వాత మూసివేయాలి అన్నాడు. సార్ ఇక్కడ రెండింటికి కాసాగు తీయండి. 32, 16. కాసాగు ఎంత వస్తుంది? 32 తీయొచ్చా? 32 ఎక్క 32, 16 32. అవునా? ఇప్పుడు చూడండి, అంటే మొత్తం 32 యూనిట్ల పని ఉంటే x అనేవాడు 1 గంటకి 1 యూనిట్ చేస్తాడు. ఓకే, y అనేవాడు 1 గంటకి 2 నిమిషాల వరకు చేస్తాడు అనమాట. ఇక్కడ ఏమంటుండు? ఫస్ట్ ఏం చేస్తారంటే 2 ఒకేసారి తెరిచారు, తర్వాత ఏం చేసిండు? y అనే దాన్ని మూసేస్తే అప్పుడు ట్యాంక్ మొత్తం ఎన్ని నిమిషాలు నిండింది? 20 నిమిషాలు నిండింది. అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు x అనే ట్యాంక్ తెరుచుకొని ఉందా లేదా? x అనే ట్యాంక్ వాటర్ పోస్తుందా లేదా? సో x అనే ట్యాంక్ ఎన్ని నిమిషాలు పని చేసింది? 20 నిమిషాలు. మొత్తం 32 నిమిషాల పని. అవునా? లేదంటే 32 యూనిట్ల పని. x అనేది 20 నిమిషాలు పనిచేసింది అంటే 1 గంటకు 1 యూనిట్ చొప్పున పనిచేస్తుంది. అట్లా అంటే 1 నిమిషానికి 1 యూనిట్ చొప్పున పనిచేస్తుంది. 1 నిమిషానికి 1 యూనిట్ అంటే 20 నిమిషాలు ఎన్ని యూనిట్ల పనిచేస్తుంది? 20×1 అంటే 20 యూనిట్ల పనిచేస్తుంది. మొత్తం 32 యూనిట్లు. దాంట్లో అసలు x అనేటువంటిది 20 యూనిట్ల పని చేసేసింది. పని చేసేస్తే మిగిలిపోయినది ఎంత? 32 20 తీస్తే 12 యూనిట్లు. అంటే ఈ 12 యూనిట్ల పని ఇండైరెక్ట్ ఎవరు చేసినట్టు? y అనేవాడు చేసిండు. ఒక నిమిషానికి ఎన్ని యూనిట్ల పని చేస్తాడు? 2 యూనిట్ల పని చేస్తాడు. 12/2 అంటే ఎంత వస్తుంది? 6 నిమిషాలు అనమాట. అంటే y అనేది 5 నిమిషాల తర్వాత, అంటే y అనేది 6 నిమిషాలు తెరిచున్న తర్వాత మూసివేయబడింది అనమాట. ఓకేనా? అర్థమైంది కాన్సెప్ట్? సేమ్ లెక్క వస్తుంది, నెంబర్స్ మాత్రమే మారితే గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏం చెప్తాడంటే a b అనేటువంటి 2 పైపులు ఉంటాయంట. 2 పైపులు ఉంటే ఏం చేస్తారు? 2 ఒకేసారి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఈ రెండిట్లో ఏదైనా ఒక పైప్ ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఆ ట్యాంక్ అనేటువంటిది n అనేటువంటి లేదా m అనేటువంటి టైంలో పూర్తి అయిపోతుంది, నిండిపోతుంది అని చెప్తాడు. అయితే ఈ మూసిన పైప్ అనేటువంటిది ఎంతసేపు మూసేసేదని మనకు ఆ క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మొదటి పైప్ ఏదైతే ఉందో ఆ మొదటి పైపు ఫస్ట్ నుంచి చివరి వరకు పోస్తూనే ఉంది. అంటే ఆ పైపు ఎంతసేపు పోసింది అనే దాన్ని కౌంట్ చేసుకోవాలన్నమాట. అంటే 20 నిమిషాలు ఈ పైప్ x అనే పైప్ పనిచేసింది కాబట్టి సో 1 నిమిషానికి 1 యూనిట్ చొప్పున 20 నిమిషాల్లో 20 యూనిట్ల పని అయిపోయింది. మొత్తం మనకు తెలుసు కాసాగు ప్రకారం 32 యూనిట్ల పని అనుకుంటున్నాం కాబట్టి 32 యూనిట్లకి వెళ్ళి 20 యూనిట్లు తీసేస్తే మిగిలిపోయింది 12 యూనిట్లు. ఆ 12 యూనిట్లు ఎవరు చేస్తారు? y అనే పైప్ చేస్తుంది కాబట్టి y/2 అంటే 12/2 వేస్తే 16 మినిట్స్ అని రావడం జరుగుతుంది. ఓకేనా? కాన్సెప్ట్ ఈజీ కదా. నెక్స్ట్ ఇది చూడండి, 138 డివైడెడ్ బై 35 మైనస్ 53 మైనస్ 89 మైనస్ 72 డివిజన్ 9×6 అని ఇచ్చాడు. చాలా మందికి బాడ్మస్ తెలుసు, అయినా ఈ లెక్కను చాలా మంది రాంగ్ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ 9×6 కనబడ్డ వెంటనే 9×6 అని చెప్పేసి లెక్క చేస్తారు. సార్ బాడ్మస్ ఏం చెప్తుంది? ఫస్ట్ బ్రాకెట్ రిమూవ్ చేయమంటుంది, అంటే ఈ బ్రాకెట్ రిమూవ్ చేయమని చెప్తుంది. తర్వాత ఏం చెప్తుంది? డివిజన్ చేయండి అంటుంది. ఈ బ్రాకెట్ లో ఏమైనా డివిజన్ ఉంటే డివిజన్ చేయండి అని చెప్తుంది. డివిజన్ అంటే ఫస్ట్ ఇది చేయాలి.
72/9 చేసిన తర్వాతనే ఇంటూ చేసుకోవాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 9 × 6 ఫస్ట్ చేస్తే రాంగ్ అవుతుంది. ఓకే, సో 9 ఎంత వస్తుంది? 72. ఓకే, అంటే 8 వస్తుంది. 8 × 6 8 6 42. ఓకే, ఎంత వస్తుంది? 40. 8 6 48 48 రావడం జరుగుతుంది. అంటే 89 - 48 రావడం జరుగుతుంది. తీసేయండి, తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 89 కి 48 చేస్తే 41 వస్తుంది. 41 ఇక్కడ -53 ఉంది, అంటే 53 - 41 అంటే ఇక్కడ ఎంత ఉంది? 9 3 12 ఉంటుంది, అంటే 12 వస్తుంది. 12 ఇక్కడ ఏముంది? మళ్ళీ -35 ఉంది, 35 - 12 ఉంది. 35 - 12 అంటే ఎంత వస్తుంది? 3 అంటే 23 వస్తుంది. అంటే 138/23. సో 23 అట్లా మనం కౌంట్ చేసుకుంటే 26 120 3 18 అంటే 38 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి 3 అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎంపీ. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 160 రూపాయలు అంట. దీనిపైన ఏం చేసిండు? 10% తగ్గించాలంట. తగ్గింపిస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతుండు, అంటే ఎంత కమ్మాలి. 12% తగ్గించిన తర్వాత వాల్యూ ఎంత అని అడుగుతుండు. ఇక్కడ 10% అంటే ఎంత? 16 కదా. 10% అంటే 16. సో 16 తగ్గించండి. 16 తగ్గిస్తే ఇక్కడ 16 అంటే 20 తగ్గించేసేయండి. 20 తగ్గించేసి ఎంత వస్తుంది? 140 రావడం జరుగుతుంది. ఓకేనా? 140 రావడం జరుగుతుంది. 140కి దగ్గర ఉన్న ఆన్సర్ వచ్చేసి 3 అవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే సో 160% = 100 అనుకోండి. 12% తగ్గిస్తే మనకి ఎంత వస్తుంది? 88% ఎంత? 12. అంతే, 88% ఎంత అనేటువంటి మీరు కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు. నెక్స్ట్, ఈ క్రింది సమాచారం జాగ్రత్తగా చదవండి. కింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. సార్, ఎగ్జామ్లో ఎక్కువగా టైం మీకు కిల్ అయిపోయేటువంటి ఏరియా ఏదంటే ఇదే. ఓకేనా? ఈ ఆన్సర్ మీకు రాక కాదు, మీకు ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే మీ టైం అనేటువంటిది ఎక్కువ కిల్ అవుతుంది అనమాట. దీన్ని గుర్తుంచుకోండి. సో ఇలాంటి వాటిని వీలైనంత వరకు చివరి చేయడానికి ట్రై చేయండి సార్. ఈజీనే, కాకపోతే టైం ఎక్కువ కిల్ అవుతుంది. సో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మనీష్ కంటే అమృత్ పెద్దవాడు. సార్ ఫస్ట్ మనీష్ ఉన్నాడంట, ఇతని కంటే అమృత్ అనేవాడు పెద్దవాడంట. నెక్స్ట్, మనీష్ కంటే విష్ణు పెద్దవాడు కానీ అమృత్ కంటే చిన్నవాడు. సో మధ్యలో విష్ణు వస్తుండు. విష్ణు ఓకే, వీడు మనీష్ కంటే పెద్దవాడు, అమృత్ కంటే చిన్నవాడు. రాకేష్ మరియు మనీష్ కంటే దివాకర్ చిన్నవాడు. రాకేష్ మరియు మనీష్ కంటే దివాకర్ చిన్నవాడు అంట. అంటే దివాకర్ అనేవాడు ఉన్నాడంట, రాకేష్ మరియు మనీష్ కంటే చిన్నవాడు. సో మనకు రాకేష్ మరియు మనీష్. సో ఇక్కడ నేను రాకేష్ ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు. సో ఇది పాయింట్ పక్కకు ఉంచుతున్నాను. రాకేష్ కంటే మనీష్ పెద్దవాడు అన్నాడు, అంటే మనీష్ అనేవాడు వీడికన్నా చిన్నవాడు అనమాట. రాకేష్ అంటే ఇక్కడ రాకేష్ ఉంటాడు. వీరిద్దరికన్నా చిన్నవాడు ఎవడు? మనందరికి తెలిసిందే దివాకర్. సో ఇక్కడ దివాకర్ ఉంటాడు అనమాట. ఇక్కడ ఏమంటే ఇక్కడ అందరికంటే పెద్దవాడు ఎవరు? అందరికంటే పెద్దవాడు ఎవడు? ఏ అంటే ఎవరు? అమృత్. రైట్ ఆన్సర్ అమృత్ అని చెప్తాం అనమాట. జస్ట్ ఇక్కడ మీకు ఇది టేబుల్ ఏర్పాటు చేసేటప్పుడు కొంతవరకు ఇబ్బంది కలగవచ్చు, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేస్తే ఈజీగానే చేయొచ్చు. లేదు మేము కొద్దిగా ఇలాంటి దాంట్లో కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే చివరి వరకు టైం వదిలిపెట్టండి, లాస్ట్కు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. ఒక పోర్టల్ నేల మీద నుండి 12 కిలోల బరువుని 1.5 మీటర్లు ఎత్తు గల తన నెత్తిపైన పెట్టుకున్నాడు. బరువు అతను చేసినటువంటి పని లెక్కించండి అన్నాడు. ఎప్పుడే కానీ ఒక వస్తువు కొంత ఎత్తులో ఉంది, లేదంటే కింది నుంచి ఒక వస్తువుని తీసుకొని తలపై పెట్టుకున్నాడంటే అప్పుడు వాడాల్సినటువంటి ఫార్ములా వచ్చేసి స్థితి శక్తి ఫార్ములా. ఓకే, స్థితి శక్తి మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. దీన్ని మనము mgh తో చూస్తాం. m అంటే ఎంత? 8 కేజీల బరువు, 12 కేజీల బరువు. g అంటే ఎంత? గుర్తుతరం వాడేచ్చాడు 10 అని ఇచ్చి. ఎత్తు ఎంతనంట? 1.5 మీటర్స్ అంట, అంటే 1.5. స్థితి శక్తి ఎంత? తెలియదు మనకు. ఓకే, ఆ పని స్థితి శక్తే పనిగా మారిపోతుందంట. వర్క్ ఈక్వల్ టు స్థితికి సమానం అనమాట. ఇక్కడ 12 × 10 × 15/10 రాస్తున్నా. ఈ 10 కట్ అయిపోతే 12 × 15. సో 12 15 అంటే 15 10 150, 15 2 30 అంటే 150 + 30 180. రైట్ ఆన్సర్ వచ్చేసి 180 అని చెప్తాం అనమాట. ఓకే, 180. నెక్స్ట్, క్యాప్సికమ్ మ్యాటర్ యాటు భిన్నమైంది. ఎందుకు ఈ బిట్టు చూపించానంటే మీకు ఇంతమందికి ఇక్కడ చూసిన అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ టైం కిల్ అవుతున్నారు కదా. ఫర్ సపోజ్ మీకు ఎగ్జామ్లో ఇలాంటివి 1 or 2 లెక్కలు వస్తాయి. అవి మీకు ఫస్ట్ వచ్చాయి అనుకోండి, మీరు ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒకవేళ పేపర్ లాస్ట్ వరకు మీరు చూడలేకపోతే ఈ బిట్ ఎక్కడో 99లో 100 ఉందనుకోండి, ఈజీగా వచ్చే మార్కులు పోగొట్టుకుంటారు. కాబట్టి సో మీకు ఎక్కువ అంటే మీరు ఏదైతే వీక్ ఉన్న ఏరియా ఉందో దాన్ని చివరి వరకు ఉంచి చివరి చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు అంటే నేను పోటీ పడాల్సిన అవసరం లేదు పేపర్తో. నాకు ఈ లెక్క చేస్తే ఇంకో లెక్క చేస్తానే పోటీ పడకండి. మీకు రానుంటే ఒప్పుకోండి, చివరి చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్, బలం.
ఎఫ్ ఈక్వల్ టు ఏం రాస్తాం ఎం ఇంటూ ఏ ఎంఏ న్యూటన్ రెండో గమన నియమం. ఎం అంటే ద్రవ్యరాశి, ఏ అంటే త్వరణం. ఆల్రెడీ దీనిపైన నేను వీడియో చేశాను న్యూటన్ గమన నియమాల పైన. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ వీడియో తప్పనిసరిగా చూడండి. మొత్తం 25 minutes వీడియో, కంప్లీట్ గా 1 or 2 మార్క్స్ మీకు ఈజీగా కవర్ అవుతాయి, అంత క్లియర్ గా చెప్పాను నేను. ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చే ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ ని ఎన్నుకోమన్నాడు. అంటే తర్వాత 15 అంటే 3 గ్యాప్, 15కి 3 కలిపితే 18, 18కి 3 కలిపితే మనకు 21, 21కి 3 కలిపితే 24. అవునా? సో 24తో ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది రైట్ ఆన్సర్. ఇంకా మళ్ళీ మీరు ఇంగ్లీష్ చెక్ చేస్తారంటే ఇంగ్లీష్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 మైనస్, ఇక్కడ 3 మైనస్, ఇక్కడ 3 మైనస్, అలా చూసుకున్నా సరిపోతుంది. సో ఏదైనా ఒక లాజిక్ దొరికి ఇప్పుడు 2 24లు ఉంటే ఇంకోటి చెక్ చేయాలి. ఓకేనా? సో మీరు కన్ఫామ్ గా నేను 24 వేస్తా కాదని చెక్ చేసుకుంటాను కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. నవీన్ చూపిస్తూ కీర్తన అన్నదంట. నవీన్ చూపిస్తూ కీర్తన అన్నది. అతను తల్లి యొక్క తల్లి అంటే వీళ్ళ అమ్మమ్మ యొక్క ఏకైక కుమారుడు అన్నాడు. ఏకైక కుమారుడు అయితే కీర్తనకి ఏమవుతాడు? అతను మేనమామ అవుతాడు. ఓకే, ఇది లెక్కనే. ఇది చూడండి, హారాన్ని క్రమబద్ధం చేయండి అంటాడు. ఎగ్జామ్ లో 1/5 + 3√2 ఉంది. హారాన్ని క్రమబద్ధం చేయండి అంటే కింద ఈ రూట్ వాల్యూ లేకుండా చేయాలన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది అనుకోండి, మైనస్ సింబల్ తో ఇంటూ చేస్తాం లవాన్ని హారాన్ని. 5 - 3√2 / 5 - 3√2. ఎందుకు మైనస్ తో ఇంటూ చేస్తామంటే మీ అందరికి తెలుసు a + b ఇంటూ a - b = ఏం రాసుకోవచ్చు, a² - b² రాసుకోవచ్చా? సో ఈ a² - b² రాసుకునేటప్పుడు ఈ స్క్వేర్ కి రూట్ కట్ అయిపోయి కింద రూట్ అనేటువంటి విలువ ఉండదు అనమాట. అందుకొరకు మనము దీన్ని నెగిటివ్ సైన్ తో లవాన్ని హారాన్ని ఇంటూ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఇంటూ చేద్దాం. 5 - 3√2 అలాగే ఉండిపోతుంది. 1 × 5 - 3√2 అంటే ఇప్పుడు a + b ఇంటూ a - b అంటే a² అంటే 5² - 3√2 whole square, that is equal to 5 - 3√2 by, ఇక్కడ చూడండి 5² అంటే ఎంత వస్తుంది 25 మైనస్ 3² అంటే 9 ఇంటూ ఈ √2 కి ఇది కట్ అయిపోతుంది. ఇక్కడ ఏముంటుంది 2a ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 5 - 3√2 బై 25 - 18. 25 - 18 అంటే 25 లకి 18 ఇస్తే ఎంత వస్తుంది 7 రావడం జరుగుతుంది అనమాట. సో 7 ఉన్నటువంటిది హారంలో ఒకటి ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ 3 అని చెప్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినా సరే ఈ రెండు కూడా మళ్ళీ సేమ్ ఉన్నాయి కాబట్టి హారం మీరు కంపల్సరీగా కనుక్కొని తీరాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, లెక్క కనబడగానే చాలా మంది క్లియర్ అంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు. సరే ఇక్కడ ఇంతకుముందుకి నేను ఒక ఫార్ములా చెప్పా. ఏంటి మీ అందరికి తెలుసు, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు అండ్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు అని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి a b చూడండి a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ బై 2ab అనేటువంటి రూపంలో ఉంది. యాక్చువల్లీ లెక్క చేయాల్సిన అవసరమే లేదు, ఆన్సర్ 2. ఎందుకంటే ఇక్కడ ab వచ్చి కట్ అవుతుంది. ఎలా వచ్చింది చూద్దాం. a + b హోల్ స్క్వేర్ చెప్పండి, a² + b² + 2ab మైనస్ ఆఫ్ ఇక్కడ ఏముంది a² + b² - 2ab బై 2ab అలాగే ఉంటుంది. ఈ మైనస్ లోపలికి కలుపుకుంటే ఇది -a² + a² క్యాన్సిల్ అవుతుంది. -b² + b² క్యాన్సిల్ అవుతుంది. +2ab + 2ab ఉంటుంది. అంటే +2ab + 2ab ఏమవుతుంది 4ab బై కింద ఆల్రెడీ 2ab ఉంది. అవునా? ఈ ab కట్ అయిపోతుంది. 2 కట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం మిగులుతుంది 2గా మిగలడం జరుగుతుంది. నెంబర్ పెద్దగా ఉన్నంత మాత్రాన మీకు లెక్క రాదనుకోకండి, చిన్న లాజిక్ మాత్రమే ఉంటుంది గ్రూప్ డిలో. ఓకేనా? సో ఇలా చేయాలి, బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడే కానీ ఈ విధంగా మనకు నెంబర్స్ కనబడేటప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేయండి, దాంట్లో ఏదైనా ఫార్ములా ఉందా. ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ ఇచ్చాడు, కొన్నిసార్లు ఏం చేస్తాడు a³ + b³ ఫార్ములా ఇవ్వచ్చు, లేదంటే a² - b² ఫార్ములా ఇవ్వచ్చు. కొద్దిగా నెంబర్స్ ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చిత్రంలో ఉన్న వృత్తాల సంఖ్యను కనుక్కోండి. 1 2 3 4 5. సో 5 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక క్రమ పంచభుజిలోని ప్రతిభుజం యొక్క అంతరకోణం అడిగాడు. సరే ఇక్కడ ఏమంటున్నా అంతరకోణం కనుక్కోమంటుండు. అంతరకోణం అంటే పంచభుజి అన్నప్పుడు ఏం చెప్పాను n - 2 × 180 degrees అని చెప్పానా. సో n - 2 చూడండి పంచభుజం అన్నాం. సో పంచభుజంలో ఏమడుగుతుండు ప్రతి భుజం యొక్క అంతరకోణం అడుగుతుండు. ఫస్ట్ ప్రతి భుజం తెలియాలంటే నీకు మొత్తం అంతరకోణాల మొత్తం తెలియాలి. అంతరకోణాల మొత్తానికి సూత్రం ఏంది n - 2 × 180 degrees. సో n - 2 అంటే ఇక్కడ n ప్లస్ లో 5 ఉంటుంది. 5 - 2 × 180 degrees. 5 - 2 అంటే 3 × 180 degrees. 3 × 180 degrees అంటే మనకి ఎంత వస్తుంది 540.
ఇక్కడ మొత్తం ఎన్ని భుజాలు ఉన్నాయి? 5 భుజాలు ఉన్నాయి. ఈ 5 భుజాలు అంటే 5తో డివిజన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 108 డిగ్రీలు రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ మారొచ్చు మళ్ళీ. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పంచభుజి ప్లేస్ లో అష్టభుజి అన్నాడు అనుకోండి. ఫర్ సపోజ్ అష్టభుజి, ఒక క్రమ అష్టభుజిలోని ప్రతి భుజం యొక్క అంతరకోణాన్ని తెలుసుకోండి అన్నాడు అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? అష్టభుజి అంతరకోణాలు కనుక్కోవాలి. అష్టభుజిలోని అంతరకోణాల మొత్తం ఏ విధంగా కనుక్కుంటాం? n-2 × 180 డిగ్రీస్ ద్వారా కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత వచ్చిన విలువను అష్టభుజి అన్నాడు కాబట్టి 8తో డివిజన్ చేయండి, అంతే. సో మీరు అష్టభుజిలోని ప్రతి భుజం యొక్క అంతరకోణం విలువ ఎంత అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఎగ్జామ్ మీకు ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే పేపర్ ఉంటే, ఐడియా ఉంటే చేసి నాకు కామెంట్ ద్వారా మాత్రం చెప్పండి. నెక్స్ట్ a = 1 అయితే 5a³ - 3a³ - 1 -4 to the power of a to the power of 4 plus a³ - 3 plus a³ - 1 ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో ఇది 1 ఇది 1, ఇక్కడ 1 1 1, అవునా? 1 - 1 అంటే +1 - 1 క్యాన్సిల్, ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి 4 + 1 5, 5 అంటే 5 లెక్కలు 3 పోతే 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3 లెక్కలు 1 పోతే 2 ఉంటుంది. 2 - 2 ఇక్కడ మైనస్ ఉంది, -15 -4 15 - 4 దట్ ఈస్ ఈక్వల్ టు 11. ఈజీ లెక్కనే. నెక్స్ట్ 18th October 2003 శనివారం అయితే 18th October 2005 ఏమైతుంది సార్? మధ్యలో 2004 ఉంది, మర్చిపోకండి. 2004 ఒక లీప్ ఇయర్. నార్మల్ ఇయర్లో ఆడ్ డేస్ ఒకటి ఉంటుంది. లీప్ ఇయర్లో ఆడ్ డేస్ 2 ఉంటాయి. సో అక్టోబర్ నుంచి అంటే 2003 నుంచి 2004కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకంటే అక్టోబర్ అనేటువంటిది 2004లో ఫిబ్రవరిని దాటిపోతుంది. ఓకేనా? అందుకని 2 ఆడ్ డేస్ తీసుకుంటాం అనమాట. తర్వాత ఇక్కడ నుంచి అక్టోబర్కి ఇక్కడ ఒకటే వస్తుంది ఆడ్ డే, అంటే 2 1 3 అంటే శనివారానికి 3 రోజులు కలపండి. శనివారం అంటే ఆది సోమ మంగళ, ఏ వారం వస్తుంది? మంగళవారం వస్తుంది. మీకు అర్థం కాకపోతే క్యాలెండర్ పైన వీడియో చేయాలా వద్ద కామెంట్ చేయండి. చేయమంటే ఇవే మోడల్స్ అంటే గ్రూప్ డి పేపర్లో వచ్చిన క్వశ్చన్ తీసుకొని 2-3 డిఫరెంట్ టైప్ తీసుకొని నేను చేస్తాను తొందరలోనే. ఓకేనా? నెక్స్ట్ ఒక కూలి నేలపై నుండి 15 కేజీల 15 కేజీల సామాన్ ఎత్తి అతని తలపైన 1.0 అంటే 1 మీటర్ ఎత్తులో ఉంచాడు. సామాన్ అతను చేసిన పనిని లెక్కించండి. ఇంత ముందుకే చెప్పాను, ఏదైనా ఒక వస్తువును భూమిపై నుంచి తీసుకొని నెత్తిపైన పెట్టుకుంటే అది స్థితిశక్తి పొటెన్షియల్ ఎనర్జీకి సమానం ఆ పని అని. ఓకే, పని ఈక్వల్ టు స్థితిశక్తికి సమానం. ఇక్కడ mgh, m అంటే ఎంత? 15, g అంటే ఎంత? 10 వాడే ఇచ్చాడు ఇక్కడ. h అంటే ఎంత? 1, దట్ ఈస్ ఈక్వల్ టు స్థితిశక్తి కనుక్కోవాలి. 15 10 150. ఎప్పుడే కానీ ఏం చెప్పాను? స్థితిశక్తిని దేంట్లో కొలుస్తాము? జౌల్స్ లో కొలుస్తాం. మళ్ళీ నాకు తెలియదు అనకండి, స్థితిశక్తిని మనము జౌల్స్ లో కొలుస్తాం. ఓకేనా? పనిని జౌల్స్ లోనే కొలుస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఓకే కదా, ఇది ఒకటే ఫార్ములా, నెంబర్లు మాత్రమే మారుతాయి. ఇది చూడండి 6 + 8 12 13 14. ఓకే, 7 - 14 + 10 + 10 17. 17 ఇట్లా 4 పోతే ఎంత ఉంటుంది? 3. 16 ఇట్లా 3 పోతే ఎంత ఉంటుంది? 13. 13 + 11 అంటే ఎంత ఉంటుంది? 24. 24 1/8 అన్నాడు, 8 3 24, 18/3 అన్నాడు, 3 6 18. సో ఇంత ఈజీగా చేయొచ్చు లెక్క. ఓకేనా? చూస్తూ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి వాటిపైన ప్రాక్టీస్ చేయండి. ఇవి మీకు రాగా కాదు, మీకు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో టైం కిల్ చేయడం మన ఉద్దేశం అనమాట. ఓకేనా? ప్యానిక్ కాకుండా చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ అనిత ఉత్తరాన వెళ్ళి ఉత్తరం వైపు వెళ్ళి కుడివైపు తిరిగింది, మళ్ళీ కుడివైపు తిరిగింది, మళ్ళీ ఎడమవైపు తిరిగింది. ఇప్పుడు ఆమె ఏ దిశలో ఉంది? తూర్పు దిశలో ఉంది. నెక్స్ట్ ఏంజిల్ జలపాతం ఎక్కడుంది? వెనుజులా. ఇది చాలాసార్లు అడిగాడు కాబట్టి తీసుకున్నా. మోర్ దెన్ 10 times అడిగాడు సార్. 10 times RPF, SI, కానిస్టేబుల్, HSC, CGL, CHSL, MTS, గ్రూప్ డి, ALP, SSC, GD అన్ని ఎగ్జామ్లో అడిగాడు. ఏంజిల్ జలపాతం ఎక్కడ ఉంది అని. ఎక్కడ? వెనుజులాలో ఉంది. ఓకే. నెక్స్ట్ భూమి మీద ఒక వస్తువు యొక్క బరువు 60 న్యూటన్లు, చంద్రుని పైన భారం ఎంత అన్నాడు. ఓకేనా? సార్ ఇక్కడ చూడండి, చాలా చాలా జాగ్రత్తగా వినండి. బరువు లేదా ద్రవ్యరాశి. ఓకేనా? ద్రవ్యరాశి అనేటువంటిది ఎక్కడ కూడా మారదు. అంటే ఇక్కడ 60 కేజీలు ఉందనుకోండి, చంద్రుని పైన కూడా 60 కేజీలు ఉంటుంది. ఎప్పుడైతే భారము అన్నాడు అనుకోండి, భారం అనేటువంటిది మారుతుంది. అంటే ఇక్కడ 60 కేజీలు ఉందనుకోండి, చంద్రుని మీదకి వెళ్తే 1/6 తగ్గుతుంది. 1/6 తగ్గుతుంది అంటే 60/6 దట్ ఈస్ ఈక్వల్ టు న్యూటన్స్. అంటే
10 న్యూటన్స్ బలం ఉంటుంది, 10 న్యూటన్స్ బలం ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక భూమి మీద ఒక వస్తువు ద్రవ్యరాశి అని ఇస్తాడు వాడే. ద్రవ్యరాశి 60 కేజీలు, చంద్రుని పైన దాని ద్రవ్యరాశి ఎంత అని అడిగాడు అనుకోండి. ద్రవ్యరాశి మారదు కాబట్టి రైట్ ఆన్సర్ 60 న్యూటన్లు అవుతుంది. ఇక్కడ భారం అడిగాడు కాబట్టి 1/6 చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, 20 న్యూటన్ల శక్తి గల ఒక వస్తువు మీద పని చేస్తుంది. ఒక శక్తి పనిచేస్తుందండి, 20 న్యూటన్ల శక్తి. ఆ వస్తువు శక్తి యొక్క దిశలో 4 మీటర్ల స్థానభ్రంశం చెందితే అప్పుడు జరిగిన పని W = F × S. ఇంతమందికి చెప్పా. F అంటే ఎంత పని చేస్తుంది? బలం 20 న్యూటన్స్. ఎన్ని మీటర్ల స్థానభ్రంశం జరిగింది? 4 న్యూటన్లు. 20 × 80. సో 80. సో వర్క్ని ఎప్పుడు కూడా మనం దేంట్లో కొలుస్తాం? జౌల్స్లో కొంటాం. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 80 జౌల్స్ అని చెప్తాం. ఓకేనా? వర్క్ని ఎప్పుడు కూడా జౌల్స్లో కొలుస్తాం. ఇంతకుముందు కూడా మాట్లాడాం. సో ఇక్కడ F × S cos θ, W = F × S cos θ అని గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. దీన్ని ఎలా వాడాలనేటువంటిది నేను నెక్స్ట్ మనం డిస్కషన్ చేసే వీడియోలో చెప్తాను. ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో ఇవ్వడం ద్వారా నన్ను నేను డెవలప్ చేసుకొని మీకు మరిన్ని వీడియోస్ అయితే అందజేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ వరకు నేను టెస్ట్ సిరీస్ రన్ చేస్తున్నాను. ఇంతవరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ టెస్ట్ రాయకపోతే గ్రూప్ డికి నేను సపరేట్ ఫ్రీ టెస్ట్ ఇచ్చాను. ఎన్టీపీసీ టెస్ట్ ఫ్రీ టెస్ట్ రాసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ గ్రూప్ డి టెస్ట్ రాయండి. ఇది వేరే టెస్ట్ అనమాట. సో ఈ ఫ్రీ గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ రాయండి. రాస్తే మీకు ఐడియా ఉంటుంది మీ నాలెడ్జ్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి. దాని ఆధారంగా మీ ప్రిపరేషన్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే టెస్ట్ సిరీస్ పై చేయాలనుకుంటారో టెస్ట్ సిరీస్లో 15 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ప్రీవియస్లో అడిగినటువంటి గ్రూప్ డి మరియు ఎన్టీపీసీలో అడిగినటువంటి 1200 మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత 2000 ప్రీవియస్కి సంబంధించినటువంటి GSGK బిట్స్ నేను PDF కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొబైల్ మరియు డెస్క్టాప్లో రాసుకోవచ్చు. ఫీజు 160 రూపాయలు ఉండడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ 160 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్స్ ఉంటే ఈ కింది నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. కింద యాప్ లింక్ నేను కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ రాయండి, దెన్ యూ కెన్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ.